అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కలియుగంలో మానవులు అనేకమైన కష్టాలకు గురవుతూ ఉంటారు. దిక్కుతోచని భయంకరమైన స్థితిలో పడిపోయి కునారిల్లుతూ ఎవరైనా ఆధారంగా వస్తారా, ఎవరైనా వచ్చి రక్షిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్న మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా భూమిపైకి వచ్చాడు అని భక్తకోటి అంతా విశ్వసిస్తారు. మహావిష్ణువు వైకుంఠం వదిలి భక్తుల కొరకు తిరుమల కొండపైకి వచ్చి వెలిశాడు కాబట్టి తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అని స్వామివారిని కొలుస్తారు. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు, మహత్యాలు కథలుగా, గాథలుగా అనేకం ప్రచారంలో ఉన్నాయి. అలాంటి మిరకిల్ అనిపించే ఒక రియల్ ఫ్యాక్ట్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. అది 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీ బుధవారం. ఈ రోజు జరిగిన ఒక మిరకిల్ ఇది. స్వామివారి ఆలయం రాత్రి 12:30 మూసివేస్తారు. తిరిగి సరిగ్గా 3 గంటల ప్రాంతంలో తెరుస్తారు. ప్రతిసారిలాగే ఆ అర్ధరాత్రి కూడా బంగారు వాకిలికి ఉన్న బంగారు తలుపులను మూసి తాళం వేశారు. బంగారు వాకిలి తలుపులు గర్భగుడిలోని శ్రీనివాసుని మూల విరాట్ మూర్తికి సుమారుగా 70 అడుగుల దూరంలో ఉంటాయి. ఈ బంగారు తలుపులకు తాళం వేయాలి అంటే 3 వ్యక్తులు అవసరం ఉంటారు. ఒకరు ఆలయానికి చెందిన పేష్కారి, రెండొకరు జీయంగారు. జీయంగారు అనేవారు రామానుజాచార్యుల వారి వారసులు. రామానుజాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, సన్యాసి. శ్రీ వైష్ణవం మరియు వైకానస పద్ధతుల ప్రకారం సాంప్రదాయాలు నిర్వహించడాన్ని ఒక విధానంగా రూపొందించిన వారాయన. ఆయన నిజమైన వారసులే జీయంగారు. బంగారు తలుపులకు తాళం వేయాలన్నా తీయాలన్నా ఈయన వద్ద కూడా ఒక తాళం చెవి ఉంటుంది. తర్వాత మూడొకరు ఆలయ ప్రధాన పూజారి. ఈయన వద్ద 3వ తాళం చెవి ఉంటుంది. బంగారు వాకిలి తలుపులకు వేసిన తాళం తెరిచే అధికారం వీరికి ఉంటుంది. అయితే ఆ రోజు ఈ 3 కూడా తమ తాళం చెవులతో తాళాన్ని తెరవలేకపోయారు. ఇలా తెరవలేకపోవడం ఒక మిరకిల్గా ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు. 2015 ఫిబ్రవరి 19 ఉదయం 3 గంటల ప్రాంతం. ఆ రోజు ప్రతిరోజులాగా కాక చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన శ్రీమతి జయంతి పుష్పకుమారి గారితో కలిసి తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలోనే ఈ విధంగా తాళం తెరుచుకోకుండా మొరాయించింది. సాధారణంగా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహిస్తారు. 3 గంటలకే నిర్వహించాలి కాబట్టి అంతకు కొంత ముందే, అంటే 2:45 ముందే వచ్చి బంగారు వాకిలి తలుపులు తెరిచి ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. 45 నిమిషాల పాటు శుభ్రత, శుచి కార్యక్రమాలు పూర్తి అయ్యాక సుప్రభాత సేవ ప్రారంభిస్తారు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే సన్నిధి గొల్ల అంటే ఆలయంలోని గోవుల కాపరి, జీయంగారు, అర్చకులు, తిరుమల ఆలయ పేష్కారి మొదలైన వారంతా వచ్చి బంగారు తలుపుల వద్ద నిలబడ్డారు. బంగారు తలుపులు తెరవగానే ముందుగా సన్నిధి గొల్ల లోనికి అడుగు పెడతాడు. లోపల నూనె దీపాలను వెలిగిస్తాడు. నిత్య దీపాలైతే వెలుగుతూనే ఉంటాయి. సన్నిధిగొల్ల తర్వాత జీయంగారు, అర్చకులు ప్రవేశించి వేదమంత్రాలను పఠిస్తారు. స్వామివారి ముందు పరదాలను దించుతారు. ఇది ప్రతిరోజు జరిగే విధానం. అయితే వీరందరినీ ఉలిక్కిపడేలా చేసింది ఈ ఒక్కరోజు. బంగారు వాకిలి తాళం ముందుగా అర్చకుడు తెరవడానికి ప్రయత్నించాడు. అయితే ఆశ్చర్యకరంగా అది తెరుచుకోలేదు. మళ్ళీ ప్రయత్నించాడు, కానీ ఎంతకీ తెరుచుకోలేదు. తాళం తెరుచుకోకపోవడంతో ఆ అర్చకుడు కంగారు పడ్డాడు. ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆయన చుట్టూ నిలబడి ఉన్న వారంతా నిశ్శబ్దంగా ఆయననే చూస్తూ ఉన్నారు. అర్చకుడు తెరిచే ప్రయత్నంలో తాళం చెవి తాళం కప్పలో ఇరుక్కుపోయింది. దాంతో ఆయన తాళాన్ని తెరవలేక వెనక్కి తిరిగి అందరినీ అవాక్కై చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు జీయంగారు, పేష్కారులు కూడా తమ వద్ద ఉన్న తాళం చెవులతో తాళాన్ని తెరవడానికి ప్రయత్నించారు. కానీ తాళంలో తాళం చెవి ఇరుక్కుపోయి ఉండడం వల్ల వారు కూడా తాళాన్ని తెరవలేకపోయారు. ఈలోగా శ్రీలంక అధ్యక్షుడు, ఆయన సతీమణి కూడా వచ్చేస్తూ ఉంటారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం వారు బయట మహాద్వారం వద్ద ఆగి వేచి చూస్తూ ఉంటారు. అప్పటికి కొత్తగా నియమితులైన టీటీడీ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు గారు, టీటీడీ బోర్డులోని ప్రధాన అధికారులు కూడా వారితో పాటే నిలబడి వేచి చూస్తూ ఉంటారు. అప్పుడు బంగారు వాకిలి తెరుచుకోవడం లేదు అన్న వార్త టీటీడీ ఈఓకి మెసేజ్ చేశారు.
అది విని ఆయన అదెలా సాధ్యం అని ముందు కొంత షాక్కి గురయ్యి ఆ తర్వాత తాళాన్ని పగలగొట్టి వెంటనే ఓపెన్ చేయండి అని ఆర్డర్ని పాస్ చేశాడు. దాంతో ఒక రంపం తీసుకువచ్చి తాళాన్ని కోసి బంగారు వాకిలి తలుపులను తెరిచారు. ఆ తర్వాత ప్రతిరోజులాగే ప్రాంగణం అంతటినీ కడిగి శుభ్రం చేశారు. దీపాలు వెలిగించి సుప్రభాత సేవను ప్రారంభించారు. ఇదంతా జరిగిన తర్వాత టీటీడీ బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చిన్నంగారి రమణ తిరుమల ఆలయం యొక్క 5000 సంవత్సరాల చరిత్రలో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. ఈ విధంగా అనూహ్యంగా తాళం తెరుచుకోకపోయినప్పటికీ వారి సుప్రభాత సేవ ఆలస్యం అయ్యింది అన్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపైన ప్రమాణం చేసి చెబుతున్నా సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకే మేము శ్రీవారి సుప్రభాత సేవను ప్రారంభించగలిగాం, ఇలా అవాంతరం ఎదురైనప్పటికీ అంటూ ఆలస్యం అయింది అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ చెప్పారు. ఇక ఎందుకు ఈ విధంగా తాళం తెరుచుకోకుండా మొరాయించింది అంటే ఈ తాళం చాలా పాత తాళం. అంతా జరిగాక తాళాన్ని పరీక్షించినప్పుడు లోపల లివర్లు విరిగిపోయి కనబడ్డాయి. అందుకని తాళం చెవి లోపలికి వెళ్ళలేక ఇరుక్కుపోయింది అని తెలియజేశారు. అయితే అసలు కారణం ఇది కాదని, ఇందులో స్వామివారి సంకల్పం మహత్యం ఉన్నాయి అన్న ప్రచారం మాత్రం భక్త కోటిలో జరిగింది. అసలైతే ఏం జరిగింది అంటే ఈరోజు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన సతీమణి కూడా శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు కదా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ అధికారులు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఏ రోజైనా స్వామివారి మూర్తికి ముందు ఉండే బంగారు వాకిలి తలుపులు 2:20 తెరుస్తారు. కానీ ఆ రోజు మాత్రం ఒక 5 నిమిషాల ముందుగా తెరవాలని, అంటే 2:15 ముందుగా తెరవాలని ప్రయత్నించారట. ఇది అపచారం కిందకే వస్తుంది. భగవానుడు యోగ నిద్రలో ఉండే సమయాన్ని ఈ విధంగా 5 నిమిషాల ముందు భగ్నం చేసినట్టే కదా. తిరుమలేశుడికి సంబంధించిన ప్రతిదీ ఆగమశాస్త్రాలని అనుసరించి మాత్రమే జరుగుతాయి. అలాగే జరిపించాల్సి ఉంటుంది. కానీ సిరిసేన వస్తున్నాడు, ఆయన శ్రీలంక దేశానికి అధ్యక్షుడు అని నియమ విరుద్ధంగా తలుపులను తెరవాలని చూస్తే అది తప్పు కదా. వచ్చిన వారు దేశానికి అధ్యక్షుడైన సాధారణ భక్తుడైనా ఎవరైనా తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ కాదు కదా. అలా ముందుగా తెరిచి స్వామివారి యోగ నిద్రను ఎలా చెడగొడతారు? అందుకని అధికారులు చేయాలనుకున్నది నియమ విరుద్ధం కనుక ఎప్పుడూ జరగనిది ఆ రోజు జరిగింది. తాళం చెవి తాళం కప్పలో ఇరుక్కుపోయింది. ఈ విధంగా తిరుమలలో బంగారు వాకిలి తాళం తెరుచుకోలేదు, తాళం ఇరుక్కుపోయింది. తర్వాత తాళాన్ని కట్ చేసి యథావిధిగా పూజలను నిర్వహించారు. శ్రీలంక అధ్యక్షుడు ఆయన సతీమణి మొదలైన వారు స్వామివారిని దర్శించుకున్నారు అనే వార్తలను ఆనాటి పత్రికలు ఛానళ్లు పబ్లిష్ చేశాయి. అయితే అందులో స్వామివారి మహత్యం వల్లే తాళం తెరుచుకోలేదు, ఎందుకంటే 5 నిమిషాలు ముందుగా తెరవాలి అని వారు అనుకున్నారు అనే వార్త మాత్రం పబ్లిష్ కాలేదు. ఈ రకమైన వార్త బయట భక్తుల నుండి వెలువడింది. మరి ప్రతిరోజులాగే కాకుండా సమయం కంటే ముందే తెరవాలని ప్రయత్నించారు అంటే అది నేరం అవుతుంది. కాబట్టి ఈ వార్త బయటికి రానివ్వలేదు అన్నది ప్రజల భావన. కానీ తిరుమల చరిత్రలో తాళం తెరుచుకోక బంగారు తలుపులు తెరవలేక ఇబ్బంది పడటం, తాళాన్ని రంపంతో కోసి లోనికి వెళ్లాల్సి రావడం మాత్రం ఇదే మొదటిసారి. మంగళవారం అర్ధరాత్రి ఏకాంత సేవ అనంతరం అర్చకులు బంగారు తలుపులకు తాళం వేసినప్పుడు అది బాగానే పనిచేసింది. ఉదయం మాత్రం ఇలా ఇరుక్కుపోయి మొరాయించింది. దానిని బలవంతంగా తెరవాల్సి వచ్చింది అని ఆ తర్వాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ అన్నారు. మంగళవారం రాత్రి వేసినప్పుడు బాగానే పనిచేసిన తాళం బుధవారం ఉదయం ఎందుకు పనిచేయలేదు? కేవలం 2:30 గంటలోనే అలా ఎలా చెడిపోతుంది? అలా కాదు, అది అంతా స్వామివారి యొక్క మహత్యము, లీలలే. స్వామివారి యోగ నిద్ర పూర్తి కాకుండా తలుపులు ఎలా తెరుచుకుంటాయి అని భక్తులు ఈ రోజును ఒక మిస్టరీగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.